హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మీకు బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా, ఈజీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్లా కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను, కోడిగుడ్లు తీసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసుకోండి. తర్వాత నేను నార్మల్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు శాండ్విచ్ బ్రెడ్ అని అడిగితే మార్కెట్లో దొరుకుతుంది ఈజీగా. మీకు అవైలబుల్లో ఉంటే తెచ్చుకోండి, లేదంటే నార్మల్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను. ఆయిల్కి బదులు ఏదైనా వేసుకోవచ్చు, బటరు లేదా గీతో కూడా మీరు రోస్ట్ చేసుకోవచ్చు బ్రెడ్ని. నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్తోనే, పూర్తిగా ఆయిల్తోనే చేస్తున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకుంటున్నాను. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టండి. చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా తినరు. ఒక్కొక్కసారి పిల్లలు క్యారెట్ కూడా తినరు కదా, ఇలాగా చేసి పెట్టండి. ఈజీగా తెలియకుండానే తినేస్తారు. హెల్తీగా తినిపించాలి అన్నప్పుడు ఇలాగ చేసి అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే మిగిలిన బ్రెడ్స్ని కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో ఆమ్లెట్ వేసుకుని, ఎందుకండి 2 ఎగ్స్ని తీసుకున్నాం కదా, దాన్ని పగలగొట్టి బాగా బీట్ చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. జస్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, లేదంటే పైనుంచి వేసుకోండి. ఇలాగా ఆమ్లెట్ వేసుకున్నాక నేను ఇక్కడ 2 బ్రెడ్ శాండ్విచ్లు చేస్తున్నాను, అందుకని 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఒకే ఆమ్లెట్ లాగా పల్చగా వేసుకోండి, మరీ ఎక్కువ మందంగా వేసుకోవద్దు. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ పైనుంచి జస్ట్ అలా వేయండి, సరిపోతుంది. అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టుగా. ఇంకేమీ వేయాల్సిన అవసరమే లేదండి. ఇలాగ మన ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఆమ్లెట్ రెడీ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్ని కూడా కాల్చుకున్నాము, ఇంకా ఆమ్లెట్ అయిపోయింది. ఇంకా స్టఫింగ్ తయారు చేసుకోవాలి. స్టఫింగ్ ఎలా తయారు చేయాలో కూడా చూసేయండి. స్టఫింగ్ కూడా నేను ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బటరు లేదా ఘీతో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసేయండి. ఒక్కొక్క వెజిటేబుల్కి 2 నిమిషాల గ్యాప్తో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి, ఈజీగా కుక్ అయిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి వేసిన ఒక 2 నిమిషాలకి క్యారెట్ అండి. తర్వాత టమాటా, క్యాప్సికమ్ కూడా వేసుకోండి. ఈజీగా కుక్ అయిపోతాయండి. అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరమే లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. శాండ్విచ్ తర్వాత ఇందులో క్యాబేజ్ కూడా వేసుకోండి. క్యాబేజ్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేయండి, తొందరగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ. తర్వాత కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకే మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరమే లేదు, కొంచెం పెప్పరు. తర్వాత చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేదంటే స్కిప్ చేసేయండి, ఇంకేమీ అవసరం లేదు. నేను ఇక్కడ నా దగ్గర చాట్ మసాలా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇది వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత స్టఫింగ్ ఎలా బ్రెడ్లో స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత ముందు ఒక బ్రెడ్ తీసుకుని
బ్రెడ్ పైన కొంచెం ఆమ్లెట్ పెట్టండి. తర్వాత స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, స్టఫింగ్ కూడా స్టఫ్ చేసి ఇంకొంచెం ఆమ్లెట్తో పైన ఇంకొంచెం ఆమ్లెట్ పైన పెట్టి దానిపైన బ్రెడ్. అంతే అండి, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను, నాకైతే హిట్ అయ్యింది, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుందండి. మీకు కావాలంటే క్రాస్కి కట్ చేసుకోండి, తినేందుకు చాలా ఈజీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కన్నా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.